మిత్రులారా నమస్తే. మనం ఎదురు చూస్తున్నటువంటి బీహార్ ఎలక్షన్స్ వచ్చేసేయండి. ఎల్లుండి అంటే నవంబర్ 6వ తేదీ తొలి విడత పోలింగ్. దానికి సంబంధించి ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది. చాలా సర్వే సంస్థలు చాలా అంచనాలు, విశ్లేషణలు, గణాంకాలు అన్నీ అందించాయి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం కూడా కొన్ని సర్వే సంస్థలు కాస్త అథెంటిక్ సర్వే సంస్థలు అంటే గతంలో రుజువైనటువంటి సర్వే సంస్థలు చెప్పి కొన్ని మాట్లాడుకున్నాం, ముఖ్యంగా ఎస్ఏఎస్ లాంటివి. అయితే ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి, ఫస్ట్ ఫేజ్కి వెళ్తుంది కాబట్టి బీహార్ ఈ సందర్భంగా తాజా సమీకరణలు ఎలా ఉన్నాయి, తాజా బలాబలాలు ఎలా ఉన్నాయి, ఈసారి మేజర్ ఫ్యాక్టర్స్ ఏమిటి, వాటికి సంబంధించి క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక మేజర్ ఫ్యాక్టరు లాస్ట్ 30 ఇయర్స్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ క్యాస్ట్ ఈక్వేషన్, అది ఈసారి సెకండరీ అయింది, ప్రైమరీ వేరే అయింది. అది ఏమిటి అనేది, అది ఈసారి ఎలక్షన్లో చాలా మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని మనం ఈ వీడియోలో ముఖ్యంగా మొదట చర్చిద్దాం. అయితే దీనికి ముందు ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అన్ని సర్వే సంస్థలు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, లాస్ట్ టైం లాగే ఈసారి కూడా నెక్ అండ్ నెక్ ఫైట్ అండి. కాటేకా టక్కర్ అంటామే, టగ్ ఆఫ్ వార్ అంటామే, నువ్వా నేనా అనేటటువంటిది. లాస్ట్ టైం 2020 ఎలక్షన్స్లో ఏమైంది? కేవలం 0.03% డిఫరెన్స్, ఓట్ షేర్ డిఫరెన్స్ అంతే, అంతకు మించి లేదు. ఎన్డీఏకి 37.26%, మహాగఠబంధన్కి 37.23%, కేవలం 0.03%. గుర్తుపెట్టుకోండి. ఓట్ల విషయంలో చూసుకుంటే వాళ్ళకి వీళ్ళకి ఓవరాల్గా పోలైనటువంటి రెండు కూటములకి పోలైన ఓట్లలో కేవలం 12,000 ఓట్లు మాత్రమే, 243 నియోజకవర్గ. సో చాలా అంటే అది ఆ డిఫరెన్స్ చాలా నామినల్. కానీ ఎంత డిఫరెన్సు, మరి ప్రభుత్వమే అటు ఇటు జయాపజయాల్ని నిర్ణయించింది కదా. తక్కువ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏకి 117 వచ్చినాయి. మరొక 8 మందిని పోగేసుకొని వాళ్ళు 125, మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలి, 122 కావాలి. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ చెప్తున్న దాన్ని బట్టి మనం ఒక అంచనాకు వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు కూడా కాటేకే టక్కర్, నెక్ టు నెక్ ఫైట్. సో ఇలా ఉంటే ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది చూద్దాము. అంటే తాజా సర్వే సంస్థల ప్రకారం, అన్ని సర్వే సంస్థల ప్రకారం మనం చూస్తే గణాంకాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది నేను చెప్తా ఈ వీడియోలో. ఎవరికి ఎన్ని వచ్చేటటువంటి ప్రొజెక్షన్ ఎలా ఉందని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పానే, ఈ 30 ఏళ్లలో మనం చూడనటువంటి ఒక మేజర్ ఫ్యాక్టరీ ఏమిటండి. గత 30 ఏళ్లలో లాలూ ప్రసాద్ కానీ, నితీష్ కానీ, రామ్విలాస్ పాస్వాన్ కానీ 30 సంవత్సరాల క్రితం అప్పర్ క్యాస్ట్ హెజిమోనీ మీద ఫైట్ చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు లోవర్ క్యాస్ట్ అంతటిని కూడా కన్సాలిడేట్ చేశారు. ముఖ్యంగా యాదవ్, కుర్మి, కోయిరి, అలాగే వివిధ రకాల వెనకబడినటువంటి కులాలు, దళితులు, ముస్లిమ్స్, వీళ్ళందరినీ పోలరైజ్ చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ పాలిటిక్స్ అక్కడ స్టార్ట్ అయినాయి 30 ఏళ్ల క్రితం. తర్వాత కొంతకాలానికి లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళ మధ్య, నితీష్ కుమార్ వీళ్ళ మధ్య విభేదాలు రావడము, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ కేవలం ముస్లిమ్స్కి, యాదవ్స్కి సంబంధించిన పార్టీ అనేటటువంటి ఒక నేరేటివ్ని ముందుకు తీసుకొచ్చి, అదర్ దాన్ ముస్లిం అండ్ యాదవ్ కమ్యూనిటీస్ ఎన్నుంటే అన్నీ, మొత్తం పార్టీలను అన్నింటినీ అప్పర్ క్యాస్ట్తో సహా అన్ని పార్టీలని కన్సాలిడేట్ చేసి బీజేపీ కానీ, జేడీయూ కానీ లాస్ట్ 20 ఇయర్స్గా అధికారంలోకి వస్తూ వచ్చారు. ఎందుకంటే ఆర్జేడీ అనేటటువంటిది ముస్లింలు, యాదవుల పార్టీ, అది వాళ్ళ కోసమే పనిచేస్తుంది అనేటటువంటి నేరేటివ్ని బిల్డప్ చేసి, మరి ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా బీజేపీ, జేడీయూ వీళ్ళకే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు. 30 ఇయర్స్లో ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్ ఆ సిచ్యువేషన్ని మార్చి పాడేసింది బీహార్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. బీహార్లో వెనకబాటుతనం, బీహార్లో నిరుద్యోగం, బీహార్లో కరప్షన్,
బీహార్లో పేపర్ లీక్, బీహార్లో అత్యంత ఖరీదైన ఎడ్యుకేషన్, అత్యంత ఖరీదైన హెల్త్, వీటినన్నింటినీ ఇప్పుడు మేజర్ ఫ్యాక్టర్స్గా చెప్తున్నారనమాట. పొట్ట చేత పట్టుకొని బీహారీలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అదే వాళ్ళకి అన్ని అవకాశాలు బీహార్లో ఉంటే, పరిశ్రమలు ఇక్కడ ఉంటే, పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఇక్కడ ఉంటే, ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మేము ఇక్కడ కొత్త బీహార్ నిర్మాణం చేస్తామని చెప్పి ఆర్జేడీ కానీ, కాంగ్రెస్ కానీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ వీళ్ళు ఒక నేరేటివ్ని బిల్డప్ చేశారు. బీహార్ అన్ఎంప్లాయ్మెంట్ కారణంగానే బీహారీలు పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనేటటువంటిది ఒక మేజర్ ఇష్యూ అయిపోయిందనమాట. అందుకని యూత్ ఎక్కువ పోలరైజ్ అవుతున్నారు ఆర్జేడీ, కాంగ్రెస్ వెనక, లెఫ్ట్ పార్టీస్ వెనక. కరప్షన్ అనేటటువంటిది ఒక మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. సాక్షాత్తు బీజేపీకి చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సమ్రాట్ చౌదరే ఆయన కరప్షన్ ఛార్జెస్, క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నాడు. జేడీయూలో మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నారు. జనస్వరాజ్ పార్టీ పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ ఓపెన్గా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ కరప్షన్ ఏమిటి అనేటటువంటిది ఎండగడుతున్నాడు. సో అదొకటి మేజర్ ఫ్యాక్టర్ అయింది. అసలే ఉద్యోగాలు లేనటువంటి కాలంలో అహోరాత్రాలు కష్టపడి యువతీ యువకులు పరీక్షల కోసం ప్రిపేర్ అయితే తీరా పరీక్షకు వెళ్ళే సమయానికి పేపర్స్ లీక్ అవ్వడం, ఇదొక మేజర్ ఇష్యూ. భయంకరమైనటువంటి ఒక భూకంపం లాంటిది యువతీ యువకుల గుండెల్లో. అది ఒకటి. ఇంకొకటి ఎడ్యుకేషన్ చాలా ఖరీదైపోయింది. సరైన ఎడ్యుకేషన్ లేదు. గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఇక్కడ లేవు. బీహార్ ఎంతో ప్రాచీనమైనటువంటి నలందా యూనివర్సిటీ లాంటి ఘనత వహించిన చరిత్ర ఉన్న బీహార్కి ఏమిటి దుర్దశ అనేటటువంటిది ఒక నేరేటివ్ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు మహాగఠబంధన్ వాళ్ళు. అలాగే హెల్త్ కూడా అందుబాటులో లేదు నిరుపేదలకి, అదొకటి. ఇవి అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ వెనక్కి వెళ్ళి మేజర్ ఫ్యాక్టర్స్గా ఇవి ముందుకు రావడంతో ఈసారి ఈ ముస్లిం యాదవ్ ఈక్వేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆర్జేడీకి, అది దాన్ని అధిగమించి ఇతర కమ్యూనిటీస్ వాళ్ళు కూడా బీహార్ అభివృద్ధినే దృష్టిలో పెట్టుకొని ఈ మహాగఠబంధన్ వైపు ఏమైనా మళ్ళుతారేమో అని చెప్పేసి ఒక ఆశాభావంతో మహాగఠబంధన్ వాళ్ళు ఉన్నారు. ఒక ఓవరాల్గా ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, మేజర్ ఛానల్స్ కానీ చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలు, అడుగుతున్నటువంటి ప్రజాభిప్రాయాలు, సేకరించినటువంటి ప్రజాభిమతాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఈసారి క్యాస్ట్ ఈక్వేషన్ పట్టించుకోవటం లేదనేటటువంటిది మనకు అర్థమవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి ఏమిటా అంటే ఇప్పుడు కులం అనేటటువంటిది ఈసారి 30 సంవత్సరాల తర్వాత బీహార్లో మేజర్గా పనిచేయటం లేదని చెప్పుకున్నాం కదా. అయినప్పటికీ కూడా ఎవరి పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా. సో పోల్ మేనేజ్మెంట్ విషయంలో అధికారంలో ఉన్న వాళ్ళే ముందుంటారు కదా. ఎక్కడైతే కాటేక టక్కర్ అనుకుంటామో అక్కడ పోల్ మేనేజ్మెంట్ చాలా మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఉంది, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి ఎలక్షన్ కమిషన్ తాను చేయాల్సినటువంటి పని తాను చేసింది. పోల్ మేనేజ్మెంట్ వ్యవహారంలో చాలా సహకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు కాటేక టక్కర్ అంటున్నారు కాబట్టి ఈ గణాంకాలు చూస్తే మనం ఆత్మసాక్షి సర్వే అని చెప్పుకుంటున్నామే, లాస్ట్ టైం బీహార్లో వాళ్ళు పక్కాగా ఇచ్చినటువంటి ఫిగర్స్ పక్కాగా వచ్చినాయి కాబట్టి రిజల్ట్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అది 1 నవంబర్లో ఒక తాజా సర్వే చెప్పినటువంటి దాని ప్రకారం మనకి చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఇందులో ఎలా ఉంటున్నాయో చెప్తానంటే, నేను మొత్తానికి మహాగఠబంధన్కి దాదాపు 109 నుంచి 120 వరకు ఉండొచ్చు. మ్యాజిక్ ఫిగర్ 122, 243లో. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయము, ఆర్జేడీ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి బలం తగ్గలేదు. లాస్ట్ ఎలక్షన్స్లో 75 వస్తే ఈసారి 80 వరకు వెళ్ళవచ్చు. 79, 80+ దాకా వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. కానీ నిరుత్సాహపరిచేటటువంటి విషయం ఏమిటంటే కాంగ్రెస్కి ఏమీ పెరగటం లేదు. వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నటువంటి సీట్లు తగ్గించుకున్నారు. లాస్ట్ టైం 70 అయితే ఈసారి 60, 61లోకే ఉన్నారు. కానీ వీళ్ళు 17, 19, 17 నుంచి 20 మధ్యలోనే ఉంటారు. లాస్ట్ టైం 19 వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇంచుమించు అక్కడే ఆగిపోవచ్చు, ఏం పెరగట్లేదు అనేటటువంటిది లెఫ్ట్ పార్టీస్
వాళ్ళ సంఖ్య గతంలో వచ్చినటువంటి సంఖ్య అదే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో 120 దగ్గర అప్పర్ మార్క్ ఆగిపోతే ఎన్డీఏ 107 నుంచి 116, అప్పర్ మార్క్ 116, 122 కదా కావాల్సింది. మరి వీళ్ళిద్దరికీ కూడా సంపూర్ణ బహుమతి అంటే కంప్లీట్ మెజారిటీ రావట్లేదు గవర్నమెంట్ ఫామ్ చేసేది అని అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఇక్కడ కింగ్ మేకర్స్ అవుతారంటే జనస్వరాజ్ పార్టీ, అలాగే ఆల్ ఇండియా ముస్లిం లీగు, అలాగే అదర్స్. జనస్వరాజ్ పార్టీకి దాదాపు 10-14% ఓట్ షేర్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సీట్లు ఎన్ని వస్తాయని చెప్పి అంటే రకరకాల అంచనాలు వేస్తున్నారు, కానీ 7-11 దాకా రావచ్చని చెప్పి ఆత్మసాక్షి సర్వే వాళ్ళు మనం చేసిన దాంట్లో చెప్తున్నారు. ఎంఐఎంకి 3-4 రావచ్చని, ఇండిపెండెంట్లు 1-2 సీట్లు రావచ్చని చెప్పి. సో మేజర్ ఫ్యాక్టర్ ఇప్పుడు వీళ్ళు అవుతున్నారండి. ఒకవేళ ఏ కూటమికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి సంఖ్యాబలం రాకపోతే వీళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు, ప్రశాంత్ కిషోర్ కానీ, ఎంఐఎం కానీ, ఇతరులు కానీ. సో అప్పుడు అసలు డ్రామా ప్రారంభమవుతుందన్నమాట. బీజేపీ వారు ఏంటంటే ఈసారి బీజేపీకి తగ్గుతాయనే అందరూ కూడా చెప్తున్నారు. గతంలో వచ్చినటువంటి 74 ఇప్పుడు రావు. బీజేపీకి ఇప్పుడు 58 నుంచి 60+ రావచ్చు అంతే అని చెప్పేసి. కాబట్టి బీజేపీ అయితే తామే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జీ కావాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయితే అప్పుడు బీహార్ గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఆహ్వానించడం జరుగుతుంది. ఒక నెల రోజులు టైం ఉంటుంది. వాళ్ళకి కావలసినటువంటి సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేటటువంటి సమస్త బలాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఆ డ్రామా అది 14 నవంబర్ తర్వాత మనం చూడాలి. ఏది ఏమైనా బీహార్లో మార్పు కావాలి అనేటటువంటిది ఒక మేజర్ ఫ్యాక్టర్ అండి. బదలావ్ చాహియే అని. ఎందుకంటే నితీష్ కుమార్ వయసు అయిపోయింది, ఆరోగ్యం అయిపోయింది అంతా. ఇక ఆయన్ని పెట్టరు అనేది తేలిపోయింది, ఆయన్ని ముఖ్యమంత్రిగా పెట్టరు అనేది తేలిపోయింది. సో ఒక వృద్ధుడా యువకుడా అంటే యువకుడికే ఛాయిస్, యువకుడికే మనం అవకాశం ఇవ్వాలి అనేటటువంటిది ఒక అభిప్రాయం అయితే ప్రబలంగా కనిపిస్తుంది బీహారీల్లో. ఓవరాల్గా మార్పు కావాలి. ఇప్పుడు కావాల్సినటువంటి మార్పు కులాల మార్పు కాదు, అధికారంలో అందలంలో ఉన్నటువంటి కులాల మార్పు కాదు. కావలసినటువంటి మార్పు ఏమిటాయంటే బీహారు వెనకబాటుతనాన్ని అడ్డుకొని కొత్త బీహార్ని నేను నిర్మిస్తాను అని చెప్పేసి అంటున్నటువంటి యువకుడి చేతిలో బీహార్ పెడితే మంచిదని ఎక్కువ మందిగా ఆలోచిస్తున్నారు. అంత మేజర్గా ఓటు షిఫ్ట్ జరగాలి. అలా జరుగుతుందా అంటే సర్వే సంస్థలు చూస్తుంటుంటే కాటేక టక్కర్ అంటున్నాయి. అసలు మేజర్ డ్రామా 14th చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమో ఒకవేళ మహా తిరుగుబాటులాగా ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఒక తుఫాను లాగా వస్తే అప్పుడు ఎవరో ఆపలేరు. కానీ ఇలాగే ఉంటే ఈ సర్వే సంస్థలు చెప్పిన దాని ప్రకారమే ఉంటే పెద్ద డ్రామా అక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లే చేసేటటువంటి ఆ ట్రిక్కులు, ఆ వ్యూహాలు, ఆ జిమ్మిక్కులు చాలా మనం చూడాల్సి ఉంటుంది. అమ్ముడు పోయేవాళ్ళు కూడా ఉంటారు, సిద్ధాంతాలు, భావజాలాలతో సంబంధం లేకుండా. సో ఆ తమాషా కూడా మనం చూస్తామేమో తెలియదు. మొత్తానికి తాజా సమీకరణలు, బలాబలాలు ఇలా ఉన్నాయండి ఈ ఫస్ట్ ఫేజ్ నాటికి. ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమో తర్వాత మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.